ఆటపాటల వయసులో అమ్మానాన్నల బంధువర్గాల ప్రేమానురాగాలు నన్ను ముంచెత్తేవి. చివరికి స్కూల్లో టీచర్లు కూడా బాగా చేరదీసి చదువు చెప్పేవారు. స్కూలు ఉత్సవాల్లో తాళం తప్పకుండా కోలాటం వేసినందుకు, రాగాయుక్తంగా పాట పాడినందుకు, నాటకాల్లో పాత్రోచితంగా నటించినందుకు నాకెన్నో మెచ్చుకోళ్ళు, బహుమతులు. నాకేదో ప్రత్యేకత. నన్నిలా చూడటం బల్లో నా తోటి పిల్లలకు కొంచెం కష్టంగా తోచేది. నన్ను గొప్పగాను, వాళ్ళను తేలిగ్గాను చూస్తున్నారన్న భావనేదో వారిని బాధ పెట్టేది. అలాంటి ఏదో ఒక సందర్భంలో దీని మొగుడు చనిపోయాడు అంట. అందుకే దీన్ని ఇంత బాగా చూసుకుంటున్నారు అంది గుంపులో ఓ అమ్మాయి. అప్పటిదాకా తెలియదు నాకు పెళ్ళయిందని. భర్త చిన్నప్పుడే చనిపోయాడని నాయనమ్మని అడిగితే చెప్పింది. నా జతగాళ్ళు చెప్పింది నిజమేనని. నాకు 4 ఏళ్లప్పుడో 5 ఏళ్లప్పుడో నా మేనమామ వీరారెడ్డికిచ్చి పెళ్లి జరిపించారట. పెళ్ళైన 2 ఏళ్లకే ఆయన క్షయవ్యాధితో చనిపోయాడట. అది నేను బాల వితంతువునని ఎరుకైన తొలి సందర్భం. నా బాల్యాన్ని నీడలా వెంటాడిన రక్షణ, అనురాగాతిశయాలు అర్థమైన సందర్భం. కృష్ణా జిల్లా పామర్రు మాది. అమ్మ అంజమ్మ, నాన్న సుబ్బారెడ్డి. పుట్టింది 1920లో. మాది ఎగువ మధ్య తరగతి కుటుంబం. నాకు తమ్ముడు ఉన్నాడు. పేరు వెంకటరెడ్డి. ఉపాధ్యాయుల అభిమానం మధ్య 5వ తరగతి దాటాను. మిత్రులారా, ఒకేసారి ఎక్కువగా చెబితే మీ తల తిన్నట్టు ఉంటుంది. రేపు కొద్దిగా చెబుతాను, ఆ తర్వాత కొద్దిగా చెబుతాను. ఎందుకంటే నాదెంతో భారమైన జీవితం. పశ్చాత్తాపం లేదంటే పచ్చి అబద్ధం. కొంత పశ్చాత్తాపం, కొంత గర్వం, కొంత చరిత్రలో నేను కూడా ఉన్నానని సంతోషంతో నా కథ ప్రారంభిస్తున్నాను. మిగతా రేపు వినండి, చూడండి. ఏముందిలే అని స్కిప్ చేయకుండా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి.